బిర్యానీలో కుక్క మాంసం కలుపుతున్నారని సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ రాయదుర్గంలోని షాగౌస్ హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు తనిఖీలకు సోషల్ మీడియాలో చూడటం వల్లే తనిఖీలు నిర్వహించారా? అసలు అధికారులు ఏమంటున్నారు? హోటల్ యాజమాన్యం ఏం చెప్తోంది? కళ్యాణి, బిర్యానీలో కుక్క మాంసం కలుపుతున్నారు నగరంలోని ఒక హోటల్లో అని చెప్పేసి నిన్న రాత్రి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ రాయదుర్గం పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఆ విషయం మాకు సంబంధం లేదు, ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ లో మీరు ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఆ వ్యక్తికి చెప్పి అక్కడి నుంచి పంపించివేశారని తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆ వ్యక్తి ఇటు ఫేస్బుక్ లోను అటు వాట్సాప్ లోను రకరకాల మాధ్యమాల ద్వారా అతను ప్రచారం చేయడం జరిగింది. షాగోస్ లో కుక్క మాంసాన్ని కలుపుతున్నారు, అక్కడ ఉన్న బిర్యానీ అన్నది మామూలుగా బిర్యానీ మామూలుగా లేదు, అది దాంట్లో అనుమానాస్పదంగా ఉన్నది, ఆ దాంట్లో వాడిన మటన్ అని చెప్పేసి అతను పేర్కొన్నాడు. ఈ విషయం ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రచారం జరిగిన క్రమంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన హెల్త్ ఆఫీసర్స్, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్లు అంతా కూడా అలర్ట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం జీహెచ్ఎంసీకి సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు రాయదుర్గంలోని షాగోస్ హోటల్కి వచ్చి అక్కడ ఫుడ్ శాంపిల్స్ ని సేకరించడం జరిగింది. వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు, మేము మీడియాలో తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తెలుసుకుని ఇక్కడికి రావటం జరిగింది. ఇప్పుడు ఫుడ్ శాంపిల్స్ మేము ఇక్కడి నుంచి సేకరించాము, దీంట్లో కనుక కుక్క మాంసం కలిపారా లేకపోతే ఇక్కడ కల్తీ ఏమైనా వేరే ఏమైనా కల్తీ ఏమైనా జరుగుతుందా అన్న విషయాన్ని నిర్ధారించుకుంటాము, ఈ మాంసాన్ని మేము టెస్ట్ కి పంపిస్తాము, ఇక్కడ తీసేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ షాగోస్ హోటల్ యజమాన్యానికి సంబంధించి చూసుకుంటే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఒక 10కి పైగా హోటల్స్ నిర్వహిస్తున్నారు. 4 అన్నదమ్ములు కలిసి హోటల్స్ నిర్వహిస్తున్నారు. ఆ హోటల్ ఈ యజమానులు మాత్రం తమ హోటల్ పేరు ప్రతిష్టల్ని దెబ్బతీయడం కోసం ఇది ఎవరో చేస్తున్న ప్రచారం ఇది. తాము ఎప్పుడు కూడా అట్లాంటి కుక్క మాంసం కానీ ఇతరత్ర మాంసాన్ని కానీ కలపము, తమ హోటల్ కి చాలా మంచి పేరు ఉన్నది, ఆ పేరుని చెడగొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తనిఖీకి తాము సహకరిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం అయితే రాయదుర్గంలోని షాగోస్ హోటల్ దగ్గర వచ్చిన అధికారులని లోపలికి వెళ్ళనీయకుండా కొద్దిసేపు ఆ సిబ్బంది ఆపివేశారు. మా యజమాని వస్తాడు అని చెప్పి దాదాపు 45 minutes వరకు ఆపేయడం జరిగింది. కళ్యాణి, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.